దేవునితో వారు ఉండరంట. వారితో నువ్వు ఎందుకు ఉన్నావు? నీకు తెలుసు వాడికి అఫైర్స్ ఉన్నాయి, 3 అమ్మాయిలు సైమల్టేనియస్గా రన్ చేస్తున్నాడు షో. వాడితో స్నేహం ఏంటి? వాడితో కనెక్షన్ ఏంటి? వాడితో ముచ్చట్లు ఏంటి? వాడు ఫోన్ చేస్తే వాడు ఏమనుకుంటాడో ఫోన్ ఎత్తుతా ఉంటా. ఓ యు నో వెన్ సమ్వన్స్ లైఫ్ ఇస్ నాట్ రైట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వై డూ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దెమ్? అటువంటి వారు నువ్వు పరలోకానికి వెళ్ళనోకనే చేస్తారు జాగ్రత్త, దేవునితో ఉండనోకనే చేస్తారు జాగ్రత్త. నీ జీవితంలో మంచి జరగదు. దేవుడు మామూలుగా కాదండి. చాలాసార్లు మనం వీఆర్ టేకింగ్ గాడ్ టూ లైట్. ఒకడి జీవితం సరిగా లేదంటే వాడు ఏం విత్తుతాడో అదే కోస్తాడంట, జాగ్రత్త. వాడు కోసే సమయంలో వాడితో పాటు ఎవరందరూ ఉన్నారు వాళ్ళందరికీ పడతాయి దెబ్బలు, వారందరికీ పడతాయి దెబ్బలు. డోంట్ థింక్ నేను చేయలేదు కదా, నువ్వు చేయలేదు, కానీ వాడు చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు. మౌనంగా ఉంటాము ఒకటి, గద్దించలే. రెండోది, వాడు చేసింది తప్పని తెలిసి కూడా వాడితోనే బ్రతుకుతూ ఉన్నావు, వాడితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఉన్నావు. వెరీ రాంగ్. గాడ్ ఇస్ నాట్ గోనా యాక్సెప్ట్. ఎనిమీ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ ఎనిమీ. అగ్రీడ్? ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, దేవుడు నీ స్నేహితుడైతే దేవుడి శత్రువు నీ శత్రువు.